హలో అందరికీ ఈ వీడియోలో మనము బ్లౌజ్ బ్యాక్ పార్ట్ సింపుల్ మెథడ్లో అందరికీ అర్థమయ్యే విధంగా చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూస్తే మీకు ఎలాంటి డౌట్స్ రావు, క్లియర్గా అర్థమవుతుంది కూడా. ఓకేనండి. సో ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే నేను తప్పకుండా మీకు రిప్లై ఇస్తాను, వీడియోస్ రూపంలో కూడా అందిస్తాను. ఈ బ్లౌజ్ పీస్ వచ్చి కాటన్ బ్లౌజ్ అన్నమాట. దీనికి మనం లైనింగ్ ఏమీ యూజ్ చేయవలసిన అవసరం లేదు. నార్మల్గా ఇది వాష్ చేయవలసిన అవసరం కూడా లేదు. డైరెక్ట్గా నేను ఇంకా కట్ చేసేస్తున్నాను. ఫస్ట్ ఎప్పుడైనా కట్ చేసుకునేటప్పుడు మనము ఆ యొక్క కస్టమర్ మెజర్మెంట్ అనేది తీసుకోవాలి, లేదా కొలత బ్లౌజ్ నుంచి అయినా మెజర్మెంట్ అనేది మనము తీసుకోవాలి. ఓకేనా, నేను మెజర్మెంట్ అంతా కూడా రాసి ఒక బుక్లో సైడ్కి పెట్టేశాను. అంటే మనకి కటింగ్ త్వరగా అయిపోతుంది అన్నమాట మెజర్మెంట్ రాసిస్తే. ఓకేనా, నెక్స్ట్ మనం ఏంటి అంటే క్లాత్ని ఫోల్డింగ్ మన వైపు ఉండాలి. క్లాత్ ఆ ఓపెన్స్ అనేవి మనకు ఆపోజిట్లో ఉండేలాగా చూసుకోవాలి. ఫస్ట్ ఒక ½ ఇంచ్తో మార్జిన్ గీసుకోవాలి, నెక్స్ట్ మరొక ½ ఇంచ్తో మళ్ళీ మార్జిన్ గీసుకోవాలి. ఓకేనా, అంటే కింద ఖర్చుల గురించి ½ ఇంచ్ అన్నమాట. నెక్స్ట్ బ్లౌజ్ పొడవు ఇప్పుడు ఆది బ్లౌజ్ నుంచి చూసుకోవాలి. మనకి ఆది బ్లౌజ్ కూడా ఇది నేను స్టిచ్ చేసిన బ్లౌజేనండి. సో ఇదే బ్లౌజ్ మళ్ళీ ఇచ్చారు. ఇక్కడ చూడండి, ఈ బ్లౌజ్ ఏంటి అంటే మనము ఇక్కడ షోల్డర్ దగ్గర నుంచి కూడా బ్యాక్ డాట్ వేస్తాం కదా, డాట్ వరకు పొడవు చూసుకోవాలి. మనకి ఆ డాట్ వరకు పొడవు ఎంత ఉందో అది ఎగ్జాక్ట్గా బ్లౌజ్ పొడవు 13.5 ఇంచులు వచ్చింది. యాజ్ ఇట్ ఈస్గా ఈ 13.5 ఇంచుల్ని ఈ చివర కూడా మార్క్ చేసుకొని ½ ఇంచు ఖర్చుల గురించి కూడా మనం మార్కింగ్ అనేది చేసుకోవాలి. సో ఇప్పుడు స్ట్రైట్ లైన్ అనేది కూడా మార్కింగ్ చేసుకోవాలి. సో మనకి బ్లౌజ్ పొడవు వచ్చేసింది. ఇప్పుడు ఏంటి అంటే షోల్డరు నెక్ మార్కింగ్ చేసుకోవాలి. ఇది ఇక్కడ సైజుని బట్టి ఉంటుంది. అంటే మనము చిన్న సైజు బ్లౌజ్ కట్ చేస్తున్నామా, పెద్ద సైజ్ అనేది. మనం కట్ చేస్తున్న బ్లౌజ్ నడుము లూజ్ వచ్చేసరికి 31 ఇంచెస్, అంటే పెద్ద సైజు బ్లౌజు. అలాంటప్పుడు షోల్డర్ గురించి నెక్ గురించి మనము 5.5 ఇంచులు తీసుకోవాలి. ఓకేనా, అంటే షోల్డర్ గురించి 3 ఇంచులు అన్నమాట. ఓకే, ఈ బ్యాక్ నెక్ డీప్ వాళ్ళు 9 ఇంచుల వరకు పెట్టమన్నారండి. ఓకేనా, నేను బ్యాక్ నెక్ డీప్ అనేది 9 వరకు తీసుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు మనం నడుము లూజ్ అనేది మార్కింగ్ చేసుకుందాం. మనకి 31 ఉంది కదా, ఈ 31 4 భాగాలు చేసుకుంటే మనకి ఎంతైతే వస్తుందో అది నడుము లూజ్ అన్నమాట. 31ని ఇప్పుడు 2 భాగాలుగా చేసుకుంటే మనకి ఎంత వచ్చింది, 15.5 వచ్చింది. ఈ 15.5ని మళ్ళీ 2 భాగాలుగా చేసుకుంటే మనకి దగ్గరగా 7.3 ఇంచుల వరకు వచ్చింది అనుకుంటాను. ఓకే, ఈ 7.3ని ఇలా మార్కింగ్ చేసుకొని 1 ఇంచ్ వచ్చేసరికి డాట్స్ గురించి మార్కింగ్ చేసుకోవాలి. బ్యాక్ సైడ్లో మనం డాట్స్ వేస్తాం కదా, అందుకోసం 2 ఇంచెస్ వచ్చి ఖర్చుల గురించి. ఓకే, క్లియర్ కదండి, ఇలా అన్నమాట. ఇప్పుడు మనము ఈ చంక డౌన్ గురించి మార్కింగ్ చేసుకోవాలి 6 ఇంచులకి. ఇదే 6 ఇంచులు ఈ చివరి కూడా మార్కింగ్ చేసుకోవాలి. మనకి స్ట్రైట్ లైన్ అనేది వస్తుంది. ఇప్పుడు స్కేల్ తీసుకొని ఈ చంక డౌను నెక్స్ట్ ఇలా మొత్తము కూడా ఇలా మార్కింగ్ చేసుకున్నాం అనుకోండి. మనకి చూడండి, మీకు ఈ మెథడ్లో కట్ చేసి చూస్తే మీకు బ్లౌజ్ ఫిట్టింగ్ అయితే చాలా బాగా కుదురుతుంది. ఓకేనా, చూడండి ఇప్పుడు మనకి ఎంత వచ్చింది, నడుము లూజ్ వచ్చేసరికి 31 ఇంచెస్లా మనం 4 భాగాలుగా చేసుకుంటే 7.3 వచ్చింది. ఈ 7.3కి 1.5 కలుపుకోవాలన్నమాట. 1.5 కలుపుకుంటే ఎంత వస్తుందో మనకి చూడండి, 7.3కి 1.5 కలుపుకుంటే మనము దగ్గరగా 9 ఇంచులు వస్తుంది. ఈ 9 ఇంచుల్ని చూడండి ఇలా మనం మార్కింగ్ చేసుకోవాలి. ఈ చంక డౌన్ దగ్గర మార్కింగ్ చేసాం కదా, లైన్ మార్క్ చేసామా, ఆ లైన్ దగ్గర నుంచి ఫోల్డింగ్ దగ్గర వరకు 9 ఇంచులు చూసుకుంటే మనకి చెస్ట్ లూజ్ అనేది వచ్చేస్తుంది. మీరు ఆది బ్లౌజ్ తీసి చెక్ చేయవలసిన అవసరం లేదు, ఇలా సింపుల్గా మార్కింగ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ చంక రౌండ్ గురించి మనం కట్ చేస్తుంది పెద్ద సైజే కాబట్టి 1.5 ఇంచులు మార్కింగ్ చేసుకొని ఇలా రౌండ్గా, ఇలాంటి రౌండ్ స్కేల్స్ ఉంటాయి, కర్వ్ స్కేల్స్, ఈ స్కేల్ తోటి మనం మార్కింగ్ చేసుకుంటే కరెక్ట్గా వస్తుంది. ఇది నడుము లూజ్ ఎంతైతే వస్తుందో ఈ చంక రౌండ్ కూడా మ్యాచ్ అవ్వాలన్నమాట. అప్పుడే మనం కట్ చేస్తున్న బ్లౌజు ఫిట్టింగ్ అంతా బాగుంటుంది. చంక దగ్గర టైట్గా పట్టేయడం, ముడతలు రావడం ఇలాంటివి అయితే అస్సలు ఉండవండి. ఓకే, నెక్స్ట్ ఏంటి అంటే ఇక్కడ మనం నెక్ ఎంత తీసుకున్నాం, 2.5 తీసుకున్నాం. ఈ 2.5కి మరొక ½ ఇంచ్ యాడ్ చేసుకొని 3 ఇంచులకి ఈ విధంగా లైన్ అనేది మనం మార్క్ చేసుకోవాలి. ఇక్కడ కూడా కర్వ్ స్కేల్ యూజ్ చేసుకొని బ్యాక్ రౌండ్ తీసుకున్నాం అనుకోండి, రౌండ్ నెక్ చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. మనకు బ్యాక్ నెక్ కూడా చాలా బ్రాడ్గా వస్తుంది అన్నమాట. ఓకేనా, ఇలాంటి చిన్న టిప్స్ ఫాలో అయ్యి మనం బ్లౌజ్ కటింగ్ చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఓకే, ఒక సిస్టర్ అడిగారు బ్లౌజ్ కటింగ్ ఫ్రంట్ పార్ట్, హ్యాండ్స్ అన్నీ ఒకే వీడియోలో పెట్టండి అని. సో నాకైతే మాత్రం ఒక వీడియోలో పెట్టడానికి మాకు మెయిన్ ఇక్కడ నెట్ అయితే అస్సలు చాలా స్లో అవుతుందండి. అందుకోసమే నేనైతే ఒక వీడియోలో పెట్టలేకపోతున్నాను. అన్నిటినీ కూడా ఇలా ఆఫ్ లాగా పెడుతున్నాను అనమాట.
ఓకే, చూడండి ఈ విధంగా మనం మార్కింగ్ చేసుకున్న తర్వాత చక్కగా ఇలా కటింగ్ చేసుకోవచ్చు. ఈ బ్యాక్ పార్ట్ని బేస్ చేసుకొని ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకోవచ్చు. బ్యాక్ పార్ట్ని కట్ చేసుకున్నాం కదా, ఈ బ్యాక్ పార్ట్ తర్వాత హ్యాండ్స్ని కట్ చేసుకోవాలి. హ్యాండ్స్ తర్వాత మళ్ళీ మనం ఫ్రంట్ పార్టు, షేప్ బెల్ట్, మెడ పీసులు ఇవన్నీ కూడా అందులో కట్ చేసుకోవాలి. నేను అది నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. ఇంతవరకు మీకు అర్థమైంది కదా. ఒకే వీడియోలో చెప్పినా సరే కొంతమందికి అర్థం కాదండి బిగినర్స్కి, అందుకోసం ఇలా కూడా మీకు హెల్ప్ అవుతుంది. మీరు ఇలా నేను చెప్పేటప్పుడు ఒక బుక్ తీసుకొని నోట్ చేసుకున్నారనుకోండి, మాటి మాటికి మీరు ఏదైనా డౌట్ ఉన్నది అంటే చక్కగా బుక్ చూసుకొని మళ్ళీ మీరు కటింగ్ చేసుకోవచ్చు అన్నమాట. ఇంకా మర్చిపోరు కూడా. ఓకే, నేనైతే టైలరింగ్ నేర్చుకునేటప్పుడు ఒక వైట్ బుక్ అయితే పెట్టుకున్నాను. నేను మా మేడం చెప్పే ప్రతి ఒక్క పాయింట్ కూడా నేను నోట్ చేసుకునేదాన్ని. మళ్ళీ ఆవిడ దగ్గరికి ఒక 1 మంత్ 2 మంత్స్ అయిపోయింది అనుకోండి, మళ్ళీ ఆవిడ దగ్గరికి వెళ్ళి అడగలేం కదా, అలాంటప్పుడు మనం బుక్ తీసి చూసుకోవచ్చు అన్నమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి.